హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. వాళ్ళైతే సండే కదా, నేను ఎగ్ బిర్యానీ చేశాను మా ఇంట్లో. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఎగ్ బిర్యానీ ఎలా చేయాలంటే ఫస్ట్ మొదటగా ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ అట్లా ఉడకబెట్టుకొని తర్వాత కూల్ వాటర్లో వేసుకోవాలండి. వాటిని రిమూవ్ చేయడానికి ఎగ్ సెల్ని రిమూవ్ కూల్ వాటర్లో వేస్తే ఎగ్ సెల్ ఈజీగా రిమూవ్ అవుతాయండి. ఫాస్ట్గా తీసేసుకోవచ్చు వెంటనే. చూడండి, నేనైతే ఎగ్ సెల్ని రిమూవ్ చేసి పెట్టుకున్నాను బాయిల్ చేసి. ఇంకా తర్వాత కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, టమాటాస్ అన్నీ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడం ఇష్టము, ముందుగా తయారు చేయను. స్టవ్ వెలిగించి నేనైతే కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది అనేసి ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఎగ్స్ని కొంచెం క్రంచీగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఉప్పు పసుపు వేసిన వీడియో స్కిప్ అయిందండి, సారీ, క్షమించండి. ఇలా వేయించుకుంటే ఏంటంటే ఎక్కువగా బాయిల్ అవ్వదండి వేయించుకోవడం వల్ల. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా వేయించుకున్నాను ఆయిల్లో. టేస్ట్ కూడా వస్తుందండి ఇలా వేయించుకోవడం వల్ల. తర్వాత ఎగ్స్ని బయటకు తీసేసానండి, పక్కకు తీసుకున్న ఒక ప్లేట్లకి. అలాగే ఈ లోపల బియ్యం నానబెట్టుకోవాలండి. మనకు ఎంత బియ్యం కావాలో అంత బియ్యము రైస్కి. నేనైతే ఒక 1.5 కప్ తీసుకున్నాను అండి, ఒక గ్లాస్తో, టీ కప్ గ్లాస్తో. అదే ఆయిల్లో మసాలా దినుసులన్నీ వేసుకున్నానండి నేను. చూడండి, సాజీరా ఇంకా మరాఠీ మొగ్గ అన్నీ వేసాను, చెక్క లవంగాలు అన్నీ. తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను, దానికి వేయించుకుంటున్నానండి లైట్గా. గ్రీన్ చిల్లీస్ కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి ఆయిల్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, అది కలర్ వచ్చేసాయి ఆనియన్స్, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్. ఎక్కువైతే నేను మగ్గనివ్వలేదండి, కొంచెం లైట్గా మగ్గనిచ్చాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, మిక్సీ జార్లో ఉండింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసేసాను నేను. కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు టమాటాల ముక్కలు వేసుకోవాలండి. నేనైతే 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. టమాటాలు బాగా మగ్గనివ్వాలండి. టమాటాలు మగ్గుతూ వేపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. కొంచెం లైట్గా మాడిపోకుండా కలుపుకోవాలండి నీట్గా. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత మనకు రుచికి తగినంత కారం పొడి వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి టేస్ట్కి.
బాగా కలుపుకోవాలండి. తర్వాత ఫైనల్గా ఉప్పు వేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టు. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొంచెం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసేయాలండి. ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం మెజర్మెంట్ చూసుకోవాలండి వాటరు, ఎందుకంటే బిర్యానీ కదా రైస్ మెత్తగా అయిపోతాయి. నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నాను, 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి. త్రీ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే ఇది గరం మసాలా ఇంట్లో మేడ్ చేశానండి. ఎలా చేశాననేది షార్ట్ వీడియోలో చూపిస్తాను. సో గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను, హాఫ్ స్పూను. బాగా కలుపుకోవాలండి గరం మసాలా పట్టేటట్టు. తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను అండి. బియ్యం వేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, వాటర్ ఎక్కువ రాకుండా వడగట్టుకొని వేసుకోవాలండి. వాటర్ వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైసు. మామూలుగా అయితే నార్మల్గా వెజల్లో పెడితే నేను వాటర్ బాయిల్ అయినాక రైస్ వేస్తానండి. ఇది కుక్కర్లో కాబట్టి ఈజీగా అయిపోతుంది అనేసి నేను కుక్కర్ వాడేస్తున్నాను. వెజల్ పెట్టి ప్లేట్ పెట్టి చేసేటట్టయితే ఎసురు బాగా వేడెక్కనివ్వాలండి. ఎసురు బాగా పొంగి వచ్చాక బియ్యం వేసుకోవాలి. సో ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఫైనల్గా అంతా రెడీ అయినాక కొత్తిమీర వేసానండి దాంట్లో. సో ఒక్కసారి అలా కలుపుకొని జస్ట్ మూత పెట్టుకోవాలండి. చూడండి అప్పుడే దగ్గరికి వచ్చేస్తుంది బిర్యానీ రైసు. ఒకసారి అలా పైన కలుపుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలండి. మూత పెట్టిన తర్వాత 2 విజిల్స్ రానివ్వాలి. టూ విజిల్స్ వచ్చాక తీస్తే చూడండి ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ. అసలు స్మెల్ అయితే అదిరిపోతుందండి. గరం మసాలా హోమ్ మేడ్ కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ మీరేం చేశారో మీ ఇంట్లో. హ్యాపీ సండే అందరికీ. బాయ్ బాయ్.